హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మేడా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం అసలు ఈ మధ్య మనం రెగ్యులర్గా లే ఆఫ్ పేరు వింటూ ఉన్నాం కదా. సో లే ఆఫ్స్ అనేవి ఈ మధ్య వచ్చిందా లేదా లే ఆఫ్స్ అనేవి ఐటీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉందా? ఆ హిస్టరీ ఏంటి? .com బబుల్కి దీనికి లింక్ ఏంటి? .com బబుల్ క్రాష్ వల్ల దీనికి ఇంపాక్ట్ ఏంటి? సో ఇలా మనకి హిస్టరీ నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ జరుగుతున్న లే ఆఫ్ వరకు మనకి రిలేషన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉంటే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు డీటెయిల్డ్గా అసలు లే ఆఫ్స్ అంటే హిస్టరీ ఏంటి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అండ్ లే ఆఫ్స్ గురించి భయపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఫ్రెషర్స్ అయినా ఐటీలో వర్క్ చేస్తున్నా అందరికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ టెక్ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ అనేవి ఇప్పటివి కాదు, ఇవి మనకి 2000 నుంచే స్టార్ట్ అయ్యాయి. అసలు 2000 ముందే మనకి .com బబుల్ అని వచ్చింది. 2000లో .com క్రాష్ వచ్చింది. ఇలా మనకి రికవరీ ఎలా అయింది, ఆ తర్వాత గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా వచ్చింది, ఇంకా దాని నుంచి ఎలా మనం రికవర్ అయ్యాం, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్, స్టార్టప్, ఇవన్నీ ఈ బూమింగ్స్ ఎలా జరిగాయి, ఇవన్నీ బూమ్ అయిన తర్వాత కోవిడ్ వచ్చింది. తర్వాత మ్యాసివ్ హైరింగ్ జరిగింది. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఉంది అని చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. తర్వాత ఈ కోవిడ్ వల్ల చాలా కంపెనీస్ ఓవర్ గా హైర్ చేసుకున్నాయి. సో వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ అయితే అసలు ఎందుకు మనందరం అసలు లే ఆఫ్స్ అంటే భయపడుతున్నాం? సో ఫస్ట్ రీజన్, డైలీ న్యూస్ లో మనకి లే ఆఫ్ గురించి హెడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ప్రతి కంపెనీ లే ఆఫ్ చేస్తుంది అని మనం భయపడుతూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చి లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే చాలు, నేను లే ఆఫ్ అయ్యాను, మీ దగ్గర ఏమైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి, మీ కంపెనీలో ఏమన్నా ఉంటే రెఫర్ చేయండి, ఇలా చాలా పోస్టులు అయితే వస్తూ ఉన్నాయి. సో మనకి ఈ అల్గారిథమ్స్ ఏం చేస్తాయంటే, మనం ఏదైతే ఎక్కువసేపు చదువుతున్నామో, ఏదైతే వీడియోస్ కానీ ఎక్కువసేపు చూస్తున్నామో దాని రిలేటెడ్ గా ఉండేవే ఎక్కువగా మనకు కనిపించేటట్టు ఆ అల్గారిథమ్స్ అనేవి బూస్ట్ చేస్తూ ఉంటాయి. సో అందువల్లే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ లే ఆఫ్ల గురించి. అలాగే ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని, ఇంకా ఫ్రెషర్స్ ఐటీలోకి అసలు రావచ్చా ఈ టైంలో అనేది పెద్ద డౌట్ గా మారిపోయింది. సో ఈ విధంగా ఐటీలో జాబ్ సెక్యూరిటీ గురించి చాలా మంది టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇంకా సోషల్ మీడియాలో అయితే చాలా మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంది. సో ఇవన్నీ రీజన్స్ ద్వారా చాలా మంది లే ఆఫ్స్ అంటే భయపడుతూ ఉన్నారు. సో నిజానికి ఈ లే ఆఫ్స్ అనేవి 2022లో స్టార్ట్ కాలేదు. మనందరం ఏమనుకుంటున్నాం, ChatGPT ఎప్పుడైతే మనకి లాంచ్ అయిందో ఆ టైం నుంచే మనకి ఈ లే ఆఫ్లు కానీ ఇలాంటివన్నీ మనకి ఎక్కువగా వస్తున్నాయి అని మనందరం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ ఐటీ ఇండస్ట్రీ, టెక్ ఇండస్ట్రీలో ఈ లే ఆఫ్స్ అనేవి 20+ ఇయర్స్ నుంచే మనకి ఇవి వస్తూనే ఉన్నాయి. అంటే రకరకాలుగా ఈ లే ఆఫ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, కానీ మనకి తెలియదు అవి లే ఆఫ్లు అని చెప్పి. సో ఇప్పుడు మనం చూద్దాం డీటెయిల్డ్ గా. సో ఫస్ట్ అయితే అసలు 2000 కంటే ముందు అసలు ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండేది, అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ ఐటీ ఇండస్ట్రీ? సో మనకి నార్మల్గా అప్పట్లో 1980s 1990s లో కంప్యూటర్స్ ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. సో అప్పుడే అది స్టార్ట్ అవడం వల్ల చాలా ఫాస్ట్ గా గ్రో అవడం జరుగుతూ వచ్చింది. సో ఆ టైంలోనే చాలా మంది కంప్యూటర్స్ మీద నాలెడ్జ్ ని పెంచుకుంటూ, ఇప్పుడు ఎలా అయితే ఏఐ వచ్చింది మనం నాలెడ్జ్ ని పెంచుకుంటున్నామో అలాగే అప్పట్లో కంప్యూటర్స్ రావడం వల్ల దాని నుంచి అందరు నాలెడ్జ్ ని పెంచుకుంటూ ఉన్నారు. ఆ టైంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ని లాంచ్ చేయడం వల్ల అది చాలా చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ర్యాపిడ్ గా గ్రో అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి బిజినెసెస్ కూడా
ఈ డిజిటల్ అవ్వడం చిన్నగా స్టార్ట్ అయింది అప్పటి నుంచే. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ వచ్చి టెక్ కంపెనీస్ లో హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేశారు. ఇలా మనకైతే 1980s నుంచి 1990s మధ్యలో మనకి ఇలా కంప్యూటర్స్ ఫాస్ట్ గా గ్రో అవడం కానీ ఇలా ఇవన్నీ రీజన్స్ జరగడం వల్ల ఈ టెక్ ఇండస్ట్రీ అయితే అప్పుడే బాగా బూమ్ అవడం స్టార్ట్ అయింది. టెక్నాలజీ ఎప్పుడైతే చాలా ఫాస్ట్ గా గ్రో అవడం స్టార్ట్ అయిందో అప్పుడు దానివల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా అది ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఇదే మనకి ఫ్యూచర్ అవుతుంది అని చెప్పి చాలా మంది ఆలోచించి దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ మనకి .com బబుల్ అని చెప్పి 1995 నుంచి 2000 వరకు ఇది జరిగింది. సో అసలు ఏంటి ఈ .com బబుల్ అని అంటే, మనకి ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేశారో ఈ ఇన్వెస్టర్స్ అందరూ, ఆ టైంలో మనకి ఇంటర్నెట్ అనేది ఒక కొత్త టెక్నాలజీ, ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్నెట్ కంపెనీస్ అనేవి వచ్చేసాయి. ఇంకా ఇన్వెస్టర్స్ కూడా చాలా ఎక్కువగా మనీ అనేది ఇన్వెస్ట్ చేశారు. రెవెన్యూ రాకపోయినా కానీ కొన్ని కంపెనీస్ అయితే హై వాల్యుయేషన్ అనేవి ఉండేవి. .com కంపెనీ అని అంటే అప్పట్లో సక్సెస్ అని అందరూ అనుకునే వాళ్ళు. స్టాక్ ప్రైజెస్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఫాస్ట్ గా పెరిగిపోయాయి. సో ఇలా చాలా కంపెనీస్ అయితే ప్రాఫిట్ లేకుండానే $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్నాయి అని చాలా మంది చూపించుకునే వాళ్ళు. సో అదే బబుల్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ అయింది. సో ఈ విధంగా అయితే ఈ బబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కానీ సైలెంట్ గా జరుగుతా ఉందనుకోండి, స్టేబుల్ గా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సడన్ గా ఇన్వెస్ట్మెంట్లు పెరిగిపోయాయి, ఇంకా అందరూ దాని మీద ఆశలు ఎక్కువ పెరిగిపోయాయి, ఇంకా అదే మనకి సక్సెస్, అదే మనకి ఫుల్ గా ఫ్యూచర్ ఉంటుంది అని ఇలా అందరూ దాని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల దానికి హైప్ ఫుల్ గా పెరిగిపోయింది. ఇంకా అమౌంట్ గాని ఎక్కువగా దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే అక్కడ చాలా ర్యాపిడ్ గా గ్రోత్ అయిపోయింది. సో ఇప్పుడు .com క్రాష్ అనేది జరిగింది. 2000 నుంచి 2002 వరకు ఈ క్రాష్ అనేది ఉంది. అలా ఎలా జరిగిందంటే, ఈ బబుల్ అనేది బస్ట్ అయింది. అంటే థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి అవి ఇంకా మేనేజ్ చేయలేక అవి క్లోజ్ అయిపోయాయి. అంటే ప్రతి ఒక్కరూ ఇదే మనకి ఫ్యూచర్ అని చెప్పి అందరూ మనం ఈజీగా చేసేయచ్చు అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ అది మేనేజ్ చేయలేక చాలా కంపెనీస్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇంకా ఇన్వెస్టర్స్కి అయితే చాలా భారీగా లాసెస్ అనేవి వచ్చాయి. తర్వాత ఈ విధంగా లాసెస్ రావడం వల్ల ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టామనుకోండి, దాంట్లో మనకి లాస్ వచ్చింది, మనం కంపెనీ మూసేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఉండే ఎంప్లాయీస్ మొత్తాన్ని మనం తీసేస్తాం. సో అలాగే అప్పుడు థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి క్లోజ్ అయిపోయాయి కాబట్టి లక్షల కొద్ది ఎంప్లాయీస్ జాబ్స్ అనేవి కోల్పోయారు. అదే మనకి .com క్రాష్ అంటే ఆ టైంలో లక్షల జాబ్స్ అనేవి పోయాయి. సో ఈ విధంగానే టెక్ హైరింగ్ అనేది కూడా ఆల్మోస్ట్ అక్కడైతే అస్సలు ఫుల్ గా స్టాప్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ మేజర్ గ్లోబల్ టెక్ లే ఆఫ్ లాగా ఈ వేవ్ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి మనకైతే ఈ లే ఆఫ్స్ అనేది స్టార్ట్ అయింది. కానీ అప్పటికి చాలా మంది ఏం బిలీవ్ చేశారంటే, ఐటీ ఇండస్ట్రీ అనేది ఇంకా ఎండ్ కాలేదు, చాలా వీక్ గా ఉండే కంపెనీస్ క్లోజ్ అయిపోయాయి, షార్ట్ టర్మ్ గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళే క్లోజ్ అయిపోయారు. కానీ స్ట్రాంగ్ కంపెనీస్ అలాగే అప్పుడు కూడా కొంచెం ఫైనాన్షియల్ బర్డన్ ని తట్టుకొని అవి నిలబడ్డాయి. అవే ఇప్పుడు స్ట్రాంగ్ కంపెనీస్ లాగా గ్రో అయ్యాయి. సో ఈ విధంగా మనకి .com క్రాష్ అనేది జరిగింది. తర్వాత ఏం జరిగింది, తర్వాత అక్కడ నుంచి మనం రికవరీ అవ్వాలి కదా. ఇప్పుడు ఏదైతే క్రాష్ అయిందో మళ్ళీ రికవర్ అవ్వాలి. సో అది ఎలా జరిగిందంటే, మనకి 2003 నుంచి 2007 వరకు అంటే 4 years పట్టింది మనకి రికవర్ అవ్వడానికి. 2 years లో మొత్తం క్రాష్ అయిపోయింది. ఇంకా దానికి డబుల్ టైం తీసుకుంది రికవర్ అవ్వడానికి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలా రికవర్ అయింది, ఎలా అంటే మనకి ఎకనామీ రికవర్ అవ్వడానికి చిన్నగా ఆ కంపెనీస్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలా మనకి ఎకనామీ కూడా చిన్నగా రికవరీ అవ్వడం స్టార్ట్ అయింది. అలాగే సాఫ్ట్వేర్ డిమాండ్ కూడా రోజుకి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అవుట్ సోర్సింగ్ బూమ్ అనేది కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సో మనకి ఏ కంట్రీలో మనం వర్క్ చేస్తే ఆ కంట్రీలోనే అని కాకుండా అవుట్ సోర్సింగ్ కోసం ఎక్కడైతే మనకి చీప్ లేబర్ అండ్ బెస్ట్ గా వాళ్ళ చేత ప్రొడక్టివిటీ ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం ప్రపంచం మొత్తం ఎతుకుతూ మనకి ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అనేది ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి మంచిగా ఉంటుంది అని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా మనకైతే ఇండియాలో ఐటీ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది.
అప్పుడే మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ ఇలా గ్లోబల్ జైంట్ కంపెనీస్ అయితే ఈ ఎంఎన్సీస్ అన్ని మనకైతే స్టార్ట్ అయ్యాయి. సో వీళ్ళందరూ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే ఎలాగా గ్లోబల్ క్లయింట్స్ ని వాళ్ళు అక్కడ గ్లోబల్ క్లయింట్స్ తో వాళ్ళు మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ విధంగానే మనకి న్యూ ఐటీ జాబ్స్ అనేవి చాలా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఈ విధంగా మనకి .com క్రాష్ తర్వాత కూడా టెక్ ఇండస్ట్రీ అనేది మళ్ళీ స్ట్రాంగ్ గా రికవర్ అయింది. దీని తర్వాత మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది 2008 నుండి 2009 లో ఇది జరిగింది. సో ఇప్పుడు మీరు గమనిస్తే 2007 దాకా రికవరీ జరిగింది. దాని తర్వాత 2008 నుంచి 2009 అనేది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలు అప్పుడేం జరిగిందంటే మనకి ఎలా అయితే అప్పటి వరకు అయితే మనకి మొత్తం రికవర్ అవుతూ స్ట్రాంగ్ అవుతూ వెళ్ళింది కదా. ఆ తర్వాత ఈ యుఎస్ లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ హౌసింగ్ మార్కెట్ అనేది కొలాప్స్ అయిపోయింది. బ్యాంక్స్ కి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొన్ని బ్యాంక్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. సో ఇలా మనకి గ్లోబల్ రెసెషన్ అనేది స్టార్ట్ అయింది. రెసెషన్ అంటే ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క రేట్లు పెరిగిపోవడం, మనకి కావాల్సినంత ఆదాయం లేకుండానే పని చేయడం, ఇలాంటివన్నీ. రెసెషన్ అంటే వర్క్ కోల్పోవడమే, అంటే వర్క్ పోయింది అంటే మనీగా పోయినట్టే. సో ఈ విధంగా రేట్లు పెరిగిపోతాయి. ఇలా మనకి రెసెషన్ అనేది ఇలా మనకి మీనింగ్ అయితే ఉంటుంది. ఇలా కంపెనీస్ బడ్జెట్ కూడా చాలా రెడ్యూస్ చేసాయి. ఇలా న్యూ ప్రాజెక్ట్స్ కూడా చాలా డిలే అయిపోయాయి. ఇంకా హైరింగ్ అయితే చాలా చాలా స్లో అయిపోయింది ఆ టైంలో. ఇంకా లే ఆఫ్స్ అయితే చాలా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అప్పట్లో 2007 దాకా ఎంత మందిని తీసుకుందో దాంట్లో సగానికి పైగా పీపుల్ని అయితే లే ఆఫ్ చేశారు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఈ విధంగా గ్లోబల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ప్రపంచం మొత్తం ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ని అప్పుడు ఎదుర్కొంది. ఈ విధంగా మనకి ప్రాబ్లం టెక్నాలజీ కాదు, గ్లోబల్ ఎకనామీ వీక్ అవ్వడం అనేది అక్కడ మెయిన్ రీజన్. అంతేగాని అక్కడ మనకి 2008 అండ్ 2009 లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అంటే ఐటీ వల్లే వచ్చింది అని మీనింగ్ కాదు. ఓకే, సో ఇక్కడ మనం ఎకనామీ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క సెక్టార్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఓకే, సో తర్వాత ఎలా రికవర్ అయింది అని అంటే, ఈ రికవరీ అవ్వడానికి అయితే మనకి చాలా టైం అయితే పట్టింది. అంటే ఇక్కడ అరౌండ్ 2010 నుంచి 2015 వరకు పట్టింది. అంటే 6 years పట్టింది రికవరీ అవ్వడానికి. సో 2009 లో మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అని అంటే అప్పటి నుంచి 6 years పట్టింది ఇది మొత్తం రికవరీ అవ్వడానికి. సో చూసారా మనకి ఎలా అయితే ఫెయిల్ అవుతున్నాయో, ఎంత లేట్ అవుతుందో చూసారా రికవరీ అవ్వడానికి. ఈ విధంగానే మనకైతే ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ రికవరీ ఎలా జరిగిందంటే, స్మార్ట్ ఫోన్స్ అనేవి అప్పుడే మనకి బూమ్ అవడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత మొబైల్ యాప్స్ అనేవి చాలా హ్యూజ్ డిమాండ్ గా మారింది. తర్వాత సోషల్ మీడియా గ్రోత్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఫేస్బుక్, ఇలా ట్విట్టర్, ఇలా మనకి ఇవన్నీ చిన్న చిన్నగా 1 by 1 స్టార్ట్ అవుతూ వెళ్ళాయి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇంకా మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఇంకా AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఓకే, గూగుల్ క్లౌడ్, ఇలా క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీస్ కానీ ఈ మార్కెటింగ్ కానీ ఇవన్నీ మనకి చిన్నగా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకి ఫాస్ట్ గా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మనకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా వరల్డ్ వైడ్ స్టార్ట్ అయింది. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం డిజిటల్ గా సెల్ చేయొచ్చు. సో డిజిటల్ గా క్లౌడ్ లో మనం స్టోర్ చేసుకొని, ఇంకా యాప్స్ ద్వారా మనం విజిబుల్ చేసుకొని పబ్లిక్ అక్కడ నుంచి ఆర్డర్ చేసుకొని కొనేటట్టు అప్పుడే స్టార్ట్ అయింది మనకి. సో ఈ విధంగా మనకి ఐటీ ఇండస్ట్రీ అనేది మళ్ళీ రికార్డ్ గ్రోత్ ని చూసింది. దీని తర్వాత ఏం జరిగిందంటే, మనకి యాజ్ యూజువల్ గా క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్, స్టార్ట్అప్ ఇలాంటివన్నీ బూమింగ్ అనేది స్టార్ట్ అయింది. సో 2015 నుంచి 2019 వరకు మనకైతే క్లౌడ్ మైగ్రేషన్ అనేది ఇంకా చాలా ఇంక్రీజ్ అయిపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఇలా చాలా చాలా అయితే అవి స్టార్ట్ చేయడానికి ట్రై చేశాయి. చాలా గ్రోత్ అయితే చూసాయి. అలాగే సాస్ కంపెనీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కంపెనీస్ కూడా చాలా గ్రో అయ్యాయి. అలాగే మొబైల్ అప్లికేషన్స్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఉండేటట్టు అంత ర్యాపిడ్ గా అదైతే గ్రో అయింది. ఇంకా స్టార్ట్అప్ ఫండింగ్ అయితే రికార్డ్ లెవెల్స్ లో పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెవాప్స్, ఆటోమేషన్, డేటా సైన్స్, డిమాండ్ ఇలాంటివన్నీ మనకి అప్పటి నుంచే స్టార్ట్ అవుతూ వచ్చాయి.
రియాలిటీ ఏంటంటే కంపెనీస్ చాలా అగ్రెసివ్ గా హైరింగ్ అనేవి అప్పుడే స్టార్ట్ చేశాయి. ఇంకా ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉండేది ఆ టైంలో. ఎందుకంటే అంత ఫాస్ట్ గా గ్రో అవడం వల్ల, ఎక్కువ కంపెనీస్ అయిపోవడం వల్ల ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి వాళ్ళకి. సో అప్పుడే ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏదైనా మనం చేయాలి అని అంటే మనకి ఎంప్లాయీస్ అనే వాళ్ళు కావాల్సిందే కదా. అందుకోసం మనకైతే హైరింగ్ అనేది చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే COVID-19 పాండమిక్ వచ్చింది. సో 2020లో ఇది వచ్చింది. ఇది ఎంటర్ అయిన తర్వాత మనకి లాక్డౌన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆఫీసెస్ అనేవి చాలా క్లోజ్ అయ్యాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఉంది అని అప్పుడు మనకి చాలా మందికి ఐడియా వచ్చింది. అంటే ఎంప్లాయీస్ ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు అని అప్పుడే మనకి ఐడియా వచ్చింది. ఇంకా చాలా మంది అలాగే స్టార్ట్ చేయడం చేశారు. చాలా కంపెనీస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చాయి. ఇంకా ఆన్లైన్ షాపింగ్ కూడా అప్పుడే ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. ఇంకా వీడియో మీటింగ్స్ కానీ అంటే జూమ్, గూగుల్ మీట్ ఇవన్నీ చాలా చాలా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే క్లౌడ్ యూసేజ్ కూడా రికార్డ్ లెవెల్లో చేరింది. ఎందుకంటే ప్రతి ఒక్కటి డిజిటల్ ఆ టైంలో. సో అందుకే మనకి ఇది చాలా చాలా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే డిజిటల్ సర్వీసెస్ కూడా చాలా హ్యూజ్ డిమాండ్ ని క్రియేట్ చేశాయి. అంటే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఓకే, ఆన్లైన్ సర్వీసెస్ అంటే రిజిస్ట్రేషన్స్ కానీ ఏదైనా కానీ మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు అనేది అప్పటి నుంచి చాలా చాలా ర్యాపిడ్ గా క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా మనకి చాలా ఇండస్ట్రీస్ స్లో అయినా కానీ టెక్నాలజీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మాత్రం డిజిటల్ డిమాండ్ చాలా పెరిగింది. రిమోట్ వర్క్, డిజిటల్ సర్వీసెస్ ఎక్స్పాండ్ అయింది, ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అయ్యాయి ఆ పాండమిక్ టైంలో. సో అందుకే అప్పుడు చాలా ఎక్కువ కంపెనీస్ అయితే ఓవర్ హైరింగ్ చేసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళకి సీటింగ్ కెపాసిటీ గురించి వాళ్ళు మర్చిపోయి వర్క్ ఫ్రమ్ హోమే కదా అని చెప్పి చాలా మందిని ఎక్కువగా ఓవర్ హైరింగ్ అనేది చేసుకోవడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఏం జరిగిందంటే మ్యాసివ్ హైరింగ్ బూమ్. సో ఇందాక చెప్పినట్లు ఓవర్ గా 2020-2021 లో అయితే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా ఇలా చిన్న చిన్న స్టార్టప్స్ కానీ ఇలా చాలా మంది అయితే ఎక్కువ శాలరీస్ ఇవ్వడం, హైరింగ్ అనేది ఓవర్ గా చేసుకోవడం, ఓవర్ శాలరీస్ ఇవ్వడం, ఇలా మల్టిపుల్ ఆఫర్స్ ఒక్కొక్కరికి 4 జాబులు కానీ చాలా మంది అయితే చేశారు. సో ఎందుకంటే ఆ టైంలో అసలు వర్క్ జరగడం ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేవి, డిజిటల్ గా చాలా చాలా ఆపర్చునిటీస్ కానీ ఇంకా మనకి మల్టిపుల్ ఆఫర్స్ చాలా మంది అప్పుడే చాలా సంపాదించారు. అలాగే ఫ్రెషర్స్ కి కూడా హ్యూజ్ రిక్రూట్మెంట్ ఆ టైంలో జరిగింది. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ కి అయితే శాలరీ డబుల్ ట్రిపుల్ అయిపోయింది. చాలా మందికి 100%, 200% గ్రోత్ అయితే వచ్చింది. సో ఈ విధంగా అయితే ఈ మ్యాసివ్ హైరింగ్ అనేది ఆ టైంలో స్టార్ట్ అయింది. సో ఈ విధంగా కంపెనీస్ అనేవి పాండమిక్ డిమాండ్ ని కంటిన్యూ చేస్తూనే ఎక్స్పెక్టేషన్స్ అనేవి అగ్రెసివ్ హైరింగ్ కి దారి తీసాయి. అలాగే చాలా మంది అనలిస్టులు అప్పుడే ఏం అనలైజ్ చేశారంటే ఈ పాండమిక్ వల్ల ఓవర్ హైరింగ్ అనేది చాలా చాలా ఎక్కువ అయిపోయింది, డిమాండ్ మాత్రం నార్మల్ గానే ఉంది అని ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అదే జరిగింది అక్కడ. ఆ తర్వాత ఏం జరిగిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా చాలా కంపెనీస్ అనేవి అడాప్ట్ చేసుకొని చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే పని చేయాలి అనేది ఒక బిల్లులా పాస్ అయిపోయింది. సో ఇలా పర్మనెంట్ రిమోట్ జాబ్స్, ఇంకా హైబ్రిడ్ వర్క్ మోడల్ ఇలాంటివన్నీ అంటే వారానికి 2 రోజులు రావాలి, వారానికి 3 రోజులు చేయాలి, లేదా మంత్లీ 1 వీక్ చేయాలి, మంత్లీ 8 డేస్ చేయాలి, ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి వచ్చేసాయి. అదే కోవిడ్ రాకముందు దాకా అయితే సాఫ్ట్వేర్ జాబ్ అని అంటే చాలా మంది డైలీ వెళ్ళాలి, మార్నింగ్ 9 to 5 అలాగా, మార్నింగ్ 9కి వెళ్ళామా ఈవినింగ్ 5కి వచ్చామా ఇలాగే మనకి అప్పటిదాకా ఆలోచించే వాళ్ళు. బట్ ఆ తర్వాత నుంచి సిచ్యువేషన్స్ అన్ని చాలా చేంజ్ అయ్యాయి. ప్రతి ఒక్కరు అడ్వాన్స్డ్ గా ఆలోచించడం, ఇలా మనకి డిఫరెంట్ సిస్టమ్స్, రిమోట్ జాబ్స్ కానీ హైబ్రిడ్ మోడల్స్ కానీ ఇలా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అలాగే గ్లోబల్ హైరింగ్ కూడా చాలా ఎక్కువగా జరిగింది. ఇంకా ఇంటర్నేషనల్ గా మనం ఈజీగా ఎక్కడి నుంచే మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా స్కైప్ ఇవన్నీ కానీ చాలా వరకు యూసేజ్ పెరిగింది. అలాగే దాన్ని స్కైప్ బదులు టీమ్స్ అనేది ఫుల్ గా రీప్లేస్ చేయడం స్టార్ట్ అయింది. అలాగే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కువ అయిపోయాయి. సో యూజువల్ గా మనం డైలీ ఫేస్ టు ఫేస్ వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, బట్ ఆ టైంలోనే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కటి అంటే రౌండ్ 1, రౌండ్ 2 అన్ని రౌండ్స్ ఆన్లైన్ లోనే రిమోట్ ఇంటర్వ్యూసే చేయడం, వర్చువల్ ఆన్బోర్డింగ్స్ చేయడం, ఇలా ప్రతి ఒక్కటి మనకి అప్పటి నుంచే ఎంప్లాయీస్ ఎనీవేర్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా కోవిడ్ తర్వాత వర్క్ కల్చర్ అనేది పర్మనెంట్ గా
మొత్తం మారిపోయింది. సో చాలా కంపెనీస్, ఆర్గనైజేషన్స్ అనేవి ఈ లాంగ్ టర్మ్ ఫ్లెక్సిబిలిటీ, హైబ్రిడ్ వర్క్ మోడల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇవన్నీ రిమోట్ జాబ్స్, ఇవన్నీ ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ అయ్యాయి. సో నార్మల్ ట్రెడిషనల్ కల్చర్ లా కాకుండా జస్ట్ 9 to 5 ఫిజికల్ గా రావాలి అనేది కాకుండా ఇలా కూడా ఈ మోడల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి, ఫుల్ గా ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. అసలు ఓవర్ హైరింగ్ ఎందుకు కంపెనీస్ చేసుకున్నాయి అని అంటే డిమాండ్ అనేది సడన్ గా పెరిగిపోయింది. తర్వాత ఆన్లైన్ బిజినెసెస్ అనేవి ఎక్కువ అయిపోయాయి, ఈ కామర్స్ కూడా చాలా ఎక్కువగా గ్రోత్ వచ్చింది. ఇంకా క్లౌడ్ డిమాండ్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఎక్కువ షాపింగ్ వెబ్సైట్స్ కానీ, షాపింగ్ అప్లికేషన్స్ కానీ, ఇలా మనకి క్లౌడ్ గురించి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ఇంకా రిమోట్ వర్క్ టూల్స్ అనేవి కానీ చాలా ఎక్కువ అయిపోయాయి. ఇంకా ఫ్యూచర్ గ్రోత్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చాలా కంపెనీస్ అయితే ఎక్స్పెక్ట్ చేశాయి. అలాగే టాలెంట్ ని మిస్ అవ్వకూడదు అని చెప్పి ఫాస్ట్ గా హైరింగ్ చేసుకుని వాళ్ళని బెంచ్ లోనే పెట్టుకోవచ్చు. కానీ ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ వస్తే ప్రెసెంట్ బెంచ్ లో ఉన్నా కానీ మనకి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఎక్కువగా హైర్ చేసుకొని మరి వాళ్ళకి శాలరీస్ అనేవి పే చేశాయి. కానీ ఫ్యూచర్ లో జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ ఈ వీడియోలోనే మనం చూద్దాం. సో దీని తర్వాత చాలా కంపెనీస్ నేను చెప్పినట్లు బెంచ్ లో కూడా ఎంప్లాయీస్ ని ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యేటట్టు చేశాయి. సో వాళ్ళకి ప్రాజెక్ట్స్ లేకపోయినా బెంచ్ లోనే ఉంచాయి. సో ఇలా 2020 నుంచి 2021 లో డిమాండ్ అనేది పర్మనెంట్ అని కంపెనీస్ అని అజ్యూమ్ చేశాయి. కానీ పాండమిక్ తర్వాత డిమాండ్ నార్మల్ అయిపోయింది. అప్పుడు ఎక్సెస్ హైరింగ్ ఎఫెక్ట్ కనిపించడం చిన్నగా స్టార్ట్ అయింది. అవే ఇప్పుడు మేజర్ డ్రైవర్స్ లాగా లేటెస్ట్ గా టెక్ కరెక్షన్ అనేది జరుగుతూ వస్తూ ఉంది. సో ఈ విధంగా మనకి ఆ ఓవర్ హైరింగ్ ఏ కంపెనీస్ అయితే చేశాయో, ఇంకా ప్రతి బెంచ్ లో ఎవరైతే ఉంటున్నారో, ఓకే, ఎక్కువగా ఉంటున్నారో, ఎక్కువ సంవత్సరాల నుంచి బెంచ్ లో ఉండడం కానీ, ప్రాజెక్ట్స్ లేకుండా ఉండడం కానీ, సో ఇలాంటి వాళ్ళందరినీ ఆటోమేటిక్ గా కంపెనీస్ చెక్ చేసి మరి వాళ్ళని లే ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే ఇదే మనకి కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి దీని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సినవి ఏంటంటే మేజర్ గా ఇక్కడ లే ఆఫ్స్ అనేవి ఏఐ వల్ల స్టార్ట్ కాలేదు. టెక్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్రెడీ మల్టిపుల్ లే ఆఫ్స్ ని చూసింది. .com క్రాష్ అనేది మనకి ఫస్ట్ మేజర్ టెక్ లే ఆఫ్ వేవ్ లాగా అప్పుడు స్టార్ట్ అయింది. మనకి 2008 గ్లోబల్ ఎకనామీ ఇంపాక్ట్ వల్ల అది చాలా పెద్ద రోల్ అయితే ఈ లే ఆఫ్ లో కూడా అక్కడ ప్లే చేసింది. ఇంకా కోవిడ్ టైంలో ఐటీ ఇండస్ట్రీ ఫాస్టెస్ట్ గ్రోత్ ని చూసింది, ఫాస్టెస్ట్ హైరింగ్ ని కూడా చేశాయి. కాబట్టి ఆ ఓవర్ హైరింగ్ ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్ లో లే ఆఫ్స్ కి ఒక మేజర్ రీజన్ అయింది. సో ఫ్యూచర్ అంటే ప్రెసెంట్ మనం చూసేదే ఫ్యూచర్. సో దీని తర్వాత ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అసలు మనం హిస్టరీ ఎందుకు తెలుసుకున్నామంటే మనకి హిస్టరీ అర్థమైతేనే ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ప్రెసెంట్ ఏం జరుగుతుంది అని అర్థమైతేనే ఫ్యూచర్ ని మనం ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనేది అర్థమవుతుంది. లేఆఫ్స్ అనేవి కొత్త కాన్సెప్ట్ కాదు. ఈ టెక్ ఇండస్ట్రీ సైకిల్స్ లో రిపీటెడ్ గా జరిగే బిజినెస్ రియాలిటీ ఇది. సో లేఆఫ్స్ కి భయపడద్దు, అప్ టు డేట్ ఉండండి, అప్గ్రేడ్ అవ్వండి, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. మీరు ఏ జాబ్ లో వర్క్ చేస్తున్నా కానీ ఆ జాబ్ కి ఏఐ ద్వారా ఎంత హెల్ప్ అవుతుందో ట్రై చేయండి. మీరు ఎంత వీలైతే అంత బాగా ఏఐ టూల్స్ ని యూజ్ చేసి మీ వర్క్ ని ఎంత వీలైతే అంత స్పీడప్ చేయండి. అప్పుడే మీకైతే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అండ్ మీరు కూడా లాంగ్ టర్మ్ లో సస్టైనబుల్ గ్రోత్ అనేది చూస్తారు. అదే మీకు మీ జాబ్ ని సేవ్ చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి హిస్టరీ నుండే లే ఆఫ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ మధ్య ఏఐ రెవల్యూషన్ వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది. బట్ మనం అసలు దీని నుంచి కూడా ఎలా మనం కాపాడుకోవాలి అనేది నెక్స్ట్ పార్ట్స్లో వస్తాయి. సో ఇంకా మీరు మన వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే కింద కామెంట్స్లో పార్ట్ 5 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అది కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.